రేపు షట్టిల ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం మారిపోతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఇంట్లో ఈ కూరను వండండి, అందరూ ఈ కూరను తినండి. అలా తినటం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఎంతో పుణ్యం వస్తుంది. మరి ఈ ఏకాదశి రోజు తినాల్సిన కూర ఏమిటి అంటే వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఏకాదశి అనేది పరమ పవిత్రమైన రోజు. చాలా మందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియదు. ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువును తులసి మాలలతో లేదా తులసి ఆకులతో పూజిస్తే పాపాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏకాప్లేశ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం, ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు, అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే ఇది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షౌరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేయవచ్చు. మృతికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృతికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను, ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృతికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృతికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చెవులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం, ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు, అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండ్యులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారాయణం చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి. ఇవి ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ళు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవరు కూడా వదలవద్దు. ఇక శనివారం ఏకాదశి కలిసి వచ్చింది. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ఏకాదశి కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది. ఇలా కలిసి రావటం చాలా అరుదు. అయితే ఇలా శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజు ఒక ప్రత్యేకమైన కూరను తింటే శని దోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయి, దరిద్రాలన్నీ కూడా పోతాయి, పుణ్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఇంతకీ ఈ కూర తినాలి అంటే వంకాయ కూర. అవును, శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి ముందు ఉదయం లేదా సాయంత్రం లేదా రాత్రి ఏ సమయంలోనైనా సరే వంకాయ కూరను వండుకొని తింటే చాలా మంచిది. చాలామంది శనివారం రోజు వంకాయ కూర వండకూడదని భావిస్తూ ఉంటారు, కానీ అందులో నిజం లేదు. శనివారం నాడు వంకాయ కూర తినవచ్చు, కానీ వంకాయ కూరను శనివారం రోజు కొనకూడదు. ముందు రోజే కొని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకొని ఏకాదశి రోజు వండుకొని తినాలి. ఈ శనివారం ఏకాదశితో కలిసి వస్తుంది, చాలా పవిత్రమైనది. వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. ఈరోజు ఇంట్లో ఆడవారు వంకాయ కూరను వండండి. ఇంట్లో అందరూ వంకాయ కూర తినండి.
వీరున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారిని కానీ, విష్ణుమూర్తిని కానీ, కృష్ణుని కానీ పూజించండి. ఈ ఒక్క శనివారం రోజే కాదు, ప్రతి శనివారం ఈ వంకాయ కూర వండుకొని తింటే శని దోషాలు పోతాయి. ఎలాంటి గ్రహ దోషాలు మీ దరికి చేరవు, కర్మ ఫలాలు తగ్గిపోతాయి. ఇలా ఈ శనివారం రోజు వంకాయ కూర తినటం వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. ఈరోజు ఈ కూర తింటే ఒంట్లోని దోషాలు కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక అందరూ కూడా శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజు వంకాయ కూరను తిని శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గవ్వలు, సీ ఫుడ్ ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. ఎవరు ఈరోజు మాంసం కూరను వండకూడదు. ఇలా ఇంట్లోనే కాదు, బయటకు వెళ్ళినప్పుడు నూడిల్స్ పళ్ళ దగ్గర ఎక్కడ కూడా నాన్ వెజ్ తినవద్దు. నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్, చికెన్ పకోడీలు, చికెన్ చాప్స్, పిజ్జాలు, బర్గర్లు ఇలా ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. మహాపాపం తగులుతుంది. కనుక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు గుప్పెడు తులసి ఆకులు తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. మీ దేహానికి నూతన శక్తి వస్తుంది. దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను, శరీరాన్ని తులసి ఆకులలోని ఔషధ గుణాలను శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పెడు తులసి ఆకులు వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని స్నానం చేయండి. తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. ఈరోజు ఉదయం 9:36 లోపు ఈ ఒక్క దీపం వెలిగిస్తే మీకు పట్టిన దరిద్రము, గ్రహ దోషాలు, రాహుకేతు దోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. జాతక దోషాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏమీ లేదు, ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసుకొని 5:36 నుండి 9:36 వరకు ఈ దీపం వెలిగించాలి. ఎందుకంటే ఈ సమయం దీపారాధన చేయడానికి శుభ సమయం. కనుక ఈ సమయంలో ఇంట్లో స్వామివారి ఫోటో ముందు తామర ఆకును పెట్టి ఆకు మీద దీపాన్ని పెట్టండి. చాలామందికి తామర ఆకు విశిష్టత తెలియదు. తామరాకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకు. ఈ ఏకాదశి రోజు తామరాకు మీద దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. కనుక ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణ ఫోటో ముందుగా తామరాకును పెట్టండి. తామరాకులను బయట అమ్ముతారు, లేదా చెరువుల్లో, కొలనుల్లో తామర ఆకులు ఉంటాయి కదా, ఆకులను తెచ్చి అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. ఇలా ముందు తామర ఆకును పెట్టి తర్వాత ఆకు మీద 3 బొట్లు గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. 3 చోట్ల గంధము కుంకుమలతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. 3 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా ఈ తమలపాకు మీద దీపం పెడితే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రాహుకేతు దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మీరు కూడా ఈ ఆకు మీద దీపాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఏకాదశి రోజు పొరపాటున కూడా బెల్లాన్ని, ఉసిరికాయలను, నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వద్దు. అలా ఇస్తే దరిద్రం పడుతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. అప్పుల పాలైపోతారు. కనుక ఈరోజు ఈ 3 వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు. ఈ వస్తువులను బయట షాప్ నుండి కొని తెచ్చుకోవచ్చు, కానీ అప్పుగా కొని తెచ్చుకోకూడదు, అప్పుగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఏకాదశి పూజ చేయాలి అనుకునేవారు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర లేవాలి. 3:30 నుండి 4 గంటల మధ్యలో స్నానాది కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసుకొని శుచిగా శుభ్రంగా స్నానం చేసి చక్కగా జడ వేసుకొని, పూలు పెట్టుకొని, గాజులు వేసుకొని, మంగళ ద్రవ్యములన్నీ కూడా ధరించి ఇంటిని శుభ్రం చేసుకొని తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని ఆ తర్వాత
పూజా మందిరంలో స్వామివారి ఫోటో ఏర్పాటు చేసుకొని, అంటే విష్ణుమూర్తి అవతారాలలో ఏదో ఒక ఫోటోను ఏర్పాటు చేసుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోవాలి. ఉత్తరముఖంగా కూర్చొని చదువుకోవాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. ఈ పనులన్నీ కూడా సూర్యోదయానికి పూర్వమే, అంటే 6 గంటల 10 నిమిషాల కంటే ముందే పూర్తి చేసుకోవాలి. 6 గంటల తర్వాత నుండి విష్ణు సహస్రనామాలు పఠించండి. కుదిరిన వారు ఉపవాసం ఉండండి. ఈ ఉపవాసం ఎలా చేయాలి అంటే, పలహారం పండ్లు తినవచ్చు, వండిన పదార్థాలు తినకూడదు. మిత భాషణంతో విష్ణు స్మరణం చేస్తూ ఉండాలి. ఏకాదశి రోజు అందరూ కటిక ఉపవాసం చేయాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. పళ్ళు, పలహారాలు, పాలు, నిత్యాది ద్రవ్యములు తినవచ్చు. అటుకలతో పాలు వేసుకొని తినవచ్చు, లేదా ఏక బుక్కంతో, అంటే ఒక పూట భోజనం చేసి కూడా ఉపవాసం ఉండవచ్చు. ఇలా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయమే సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి దేవత ఆరాధన చేసుకొని నైవేద్యం సమర్పించి సూర్యోదయం తర్వాత భోజనం చేయాలి. ఇది ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి రోజు ముఖ్యంగా చేయవలసిన విషయం ఏమిటి అంటే, నిద్ర లేచిన తర్వాత గుమ్మం బయటకు వెళ్ళి చక్కగా ముగ్గు పెట్టి దీపారాధన పెట్టి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులు కట్టి భగవంతుడు ఇంటి లోపలికి వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత పూజలు చేసుకుంటే ఆయన ప్రసన్నుడవుతాడు. సూర్యోదయానికి పూర్వమే ఉత్తర దిక్కుకు తిరిగి దండం పెట్టిన వారందరినీ కూడా విష్ణుమూర్తి స్వర్గలోకానికి చేయి పట్టుకొని మరీ కూడా తీసుకొని వెళ్తాడు. ఇల్లే వైకుంఠం, ఇంట్లోనే భగవంతుడు ఉన్నాడు అనే భావనతో పూజ చేయండి. ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. మీ మనసుకు ఆనందం కలుగుతుంది. అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. ఎంతో ప్రశాంతత లభిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పురాణాలలో శక్తుల ఏకాదశి అనగా ఉపద్రవం గురించి ఒక కథ ఉంది. ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా వినండి. ఒకసారి శ్రీకృష్ణుడిని నారదుడు ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, శక్తిల ఏకాదశి గొప్పతనం ఏమిటి? ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసినారా? ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నారదుడితో ఇలా అంటాడు, నారద, శక్తిల ఏకాదశికి ఎంతో పవిత్రమైనది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథ చెబుతాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం భూలోకంలో బ్రాహ్మణుడు స్త్రీ ఉండేది. ఆమె ఒంటరిది. ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది. శాస్త్రములు చెప్పినట్టు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది. ప్రతిరోజు కూడా ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తూ ఉండేది. నిరంతరం శ్రీకృష్ణుని అంటే నన్ను భక్తితో ఆరాధించేది. ఆ విధానంగా నా పండుగలయందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది. అదే విధానంగా దీనుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, ఆడవాళ్ళ పట్ల ఉదారంగా ప్రవర్తించేది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది. అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది. ఇన్ని ఉపవాసాలు చేసిన ఆమెలో ఒక లోటు ఉండేది. అదేమిటి అంటే, ఆమె ఎప్పుడు బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయలేదు. దేవతలకు కూడా ఎప్పుడు కూడా అన్నదానం నివేదన చేయలేదు. ఎప్పుడు ఉపవాసాలే ఉండటం చేత ఒంటరిగా ఉండేది. పెద్దగా అన్నం ఉండేది కాదు. అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు. కానీ ఆమె అన్నదానం చేయలేదు. ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది. కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు. ఒకరోజు ఆమెను పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునే వాడిలాగా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చొని భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను. ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, ఎక్కడి నుంచి వచ్చావయ్యా? నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది. అప్పుడు కూడా నేను భిక్ష పెట్టమ్మా, నీకు పుణ్యం వస్తుంది అని అన్నాను. ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకొని నా భిక్ష పాత్రలోకి మట్టి మొత్తం విసిరివేసింది. ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను. ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతమును ఆచరించటం వలన చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది. చివరికి స్వర్గవాసం కలిగింది.
భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది. కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు, ఖాళీగా ఉంది. ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటిలో అన్ని మూలలా చూసింది, ఏమీ కనిపించలేదు. దాంతో ఆమె కోపంతో నన్ను శపించింది. ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నా ఆమెకు తెలిసింది. ఆమె నా దగ్గరికి వచ్చి నాతో, భగవంతుడా, నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను, సమస్త దేవతలను పూజించాను. ఇంత చేసిన నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది, అందులో తినడానికి ఏమీ లేదు అంది. ఆమెతో ఇలా అన్నాను, నీ వచ్చిన దానివి మళ్ళీ ఇంటికి వెళ్ళు. ఆ ప్రదేశానికి మహా తపశ్శాలివి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో. వాళ్ళందరూ ఎంత తలుపు తట్టినా తీయకు. వారితో ఇలా అను, శక్తిల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలంను ఇస్తేనే తలుపులు తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపులు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది. ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటికి గుమ్మం దగ్గరికి వచ్చారు. వారందరూ కూడా తలుపు కొడుతూ, అమ్మ సుందరవదన, నిన్ను చూడడానికి మేము అందరం కూడా నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము, తలుపు తెరువు అని అన్నారు. అప్పుడు ఆమె, దేవతలారా, మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే షట్టిల ఏకాదశి వ్రత పుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అంటుంది. వారంతా కూడా ఆమె మాటలు విని, వ్రతఫలం కాదు, ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు. దాంతో ఆమె తలుపు తెరిచింది. అందరూ ఆమెను చూశారు. ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు. ఆమె వారు చెప్పిన విధానంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి. ఎక్కడ చూసినా వస్త్రములు, ఆభరణములు, వెండి బంగారము లేక కనిపించాయి. షట్టిల ఏకాదశి వ్రతం ప్రభావం వలన మట్టిలి ఇల్లు ఐశ్వర్యాలతో తొలతూగుతూ దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి నారద, షట్టిల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యం చేకూరుతుందని కృష్ణుడు చెప్పాడు. షట్టిల ఏకాదశి రోజు కొన్ని నువ్వులను తింటే మీ ఒంటిలో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. నువ్వులను తినటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. షట్టిల ఏకాదశికి నువ్వులకు సంబంధం ఉంది. ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. షట్ అంటే 6, ఇలా అంటే నువ్వులు. ఇలా నువ్వులతో 6 కార్యక్రమాలు చేయటమే ఈరోజు ప్రత్యేక విధి అన్నమాట. ఆ 6 విధాలు ఏమిటి అంటే, 1. తిలా స్నానం. నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తి మీద నుండి జాలువారిలాగా స్నానం చేయాలి. ఇక 2. తిల లేపనం. స్నానం అనంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాలను శరీరానికి పట్టించటం. ఇక 3. తిల హోమం. ఇంటిలో తిల హోమం నిర్వర్తించాలి. 4. తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలటం అన్నమాట. నువ్వులు బొటన వేలుకు రాసుకొని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలటం. 5. తిలదానం. నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇక 6. తిలాన్న భోజనం. నువ్వులు కలిపి వండిన భోజనం భుజించటం. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది. షట్టిల ఏకాదశి రోజున నువ్వులతో నిర్వర్తించే ఈ 6 పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కాబట్టి ఈ షట్టిల ఏకాదశి రోజున నువ్వులతో 6 కార్యక్రమాలను చేయటమే ఈరోజు ప్రత్యేకమైన విధి అన్నమాట. ఆ 6 విధాలు ఏమిటి అంటే, 1. తిలాస్నానం. నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తి మీద నుండి జాలువారేలాగా స్నానం చేయాలి. ఇక 2.